హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం చిత్రకూట్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఇట్ ఈజ్ ఇన్ జగదల్పూర్, సో ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట. సో నో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ రాజమండ్రి. సో రాజమండ్రి చిత్రకూట్ ఇట్స్ అరౌండ్ 350 కిలోమీటర్స్ అనమాట. సో ఈ బ్లాగ్ మీకోసమే, చూసి ఎంజాయ్ చేయండి. మేము రాజమండ్రిలో స్టే చేసిన హోటల్ ఇదే అనమాట. సో హోటల్ సూర్య. సో రూమ్స్ గట్రా బాగుంటాయి, చాలా బాగుంటుంది. సో మనం ట్రావెల్ చేయబోతున్న కార్ ఇదే, సో ఇన్నోవా. సో దీంట్లోనే మనం ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. ప్రజెంట్ మనం ఆన్ ది వేలో మారేడుమల్లి దాటాం జస్ట్. సో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సో ఒకసారి చూపిస్తా చూడండి వ్యూ పాయింట్. సో నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, అదే వ్యూ పాయింట్. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి. వెహికల్ చాలామంది టూరిస్టులు వస్తున్నారు. ఆ డౌన్ నుంచి మనం వచ్చాం అనమాట. డౌన్ నుంచి వచ్చాం, అంతా వ్యూ పాయింటే కనబడుతుంది కదా, వ్యూ పాయింట్. వచ్చే రూట్ మొత్తం కంప్లీట్ ఘాటి. సో ఘాటి అంటే మామూలు ఘాటి కాదు, చాలా పెద్ద ఘాటి. ఇంకా మన జర్నీ మొత్తం ఇంకా కొండలు ఎక్కడం దిగడం ఉంటుంది. సో వీలైతే కొన్ని వీడియోస్ కూడా చేస్తా. సో చూస్తున్నారు కదా, ఈ వేలో మనం వచ్చాం. సో ఇప్పుడు 2 అవర్స్ అప్ సైడ్ వెళ్తున్నాం మనం. లెట్స్ సీ. ఇలా తీస్తున్నారు ఆమ్ కా తివార్. ఆమ్ కా తివార్ వీళ్ళకి అర్థమైందన్న. చలో చలో. ఆమ్ కా తివార్ అంటే మామిడి పండు తివార్ అంట, దినోత్సవం. వీళ్ళు ఆపేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికక్కడ 10 రూపాయలు ఇస్తూ వదులుతున్నారు మామిడి పండుగంట. సో ఫైనల్గా మనం తీరత్ గారి వాటర్ ఫాల్ దగ్గర వచ్చాం. సో నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, అదే తీరత్ గారి వాటర్ ఫాల్. సో కొంచెం వాటర్ తక్కువ ఉంది, బట్ ఓకే. మేము కూడా ఒక బాటిల్ వాటర్ తెచ్చాం పోద్దామని చెప్పేసి. సో ఈ వే కనబడుతుంది కదా, సో ఈ వేలో అయితే నడుచుకుని వచ్చాం. సో లాస్ట్ ఆ చివరి వరకు వెళ్ళాలి. సో మనకు అంత ఓపిక లేదు, సో అందుకు వెళ్ళట్లేదు. సో రేపు చిత్రకూట వాటర్ ఫాల్కి వెళ్తాం కదా, సో అక్కడైతే చూద్దాం. సో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ చూడండి, వాటర్ ఫాల్ చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, సో మనం స్నానం చేయడానికి కొంత ఏరియా ఉంటుంది అనమాట. సో అక్కడ మనం స్నానం కూడా చేసుకోవచ్చు, మీకు అది కూడా చూపిస్తా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం సమ్మర్ సీజన్లో వచ్చాం కనుక సో కొంచెం వాటర్ అయితే తక్కువ ఉంది. ఇది వాటర్ ఫాల్ వ్యూ. సో చెప్పాను కదా, అక్కడ ఏదైతే ఏరియా ఉందో సో అక్కడ మనం స్నానం కూడా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. బట్ అంత లోతే ఉండదన్నారు. ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ తీరత్ గారి వాటర్ ఫాల్. సో పైనుంచి కొండలు చెక్కినట్టుంటాయి. సో ఆ కొండల మీద నుంచి వాటర్ వస్తుంది. సో రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఉంటుంది. సో ఆ టైంలో అలౌ చేయరు, బట్ ఇట్స్ ఓకే. సో నా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో అదే తీరత్ గారి వాటర్ ఫాల్ ఎంట్రీ అనమాట. సో ఇటువైపు నుంచి ఎంట్రీ ఇస్తే లోనికి వెళ్ళగలం వాటర్ ఫాల్లోకి. సో ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో కంప్లీట్ చూడండి వ్యూ పాయింట్. సో మొత్తం చెట్లతో ఉంటుంది. సో 350 కిలోమీటర్ల నుంచి వచ్చాం రాజమండ్రి నుంచి. వాటర్ తక్కువ ఉందని ఫీల్ అయ్యింది అన్న. సో మొత్తానికి ఫస్ట్ వాటర్ ఫాల్ అది అయిపోయింది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు చిత్రకూట్. లెట్స్ సీ. ఇవన్నీ చిన్న చిన్న షాప్స్. సో ఫుడ్ ఐటమ్స్ కానీ, అలానే డ్రింక్స్ కానీ, సో అలానే వుడ్తో చేసే కొన్ని ఐటమ్స్ కానీ, స్పెటికల్స్ కానీ, సో చాలా అంటే చాలా ఉంటాయి. చూడండి, సో హ్యాట్స్, కర్రతో చేసిన ఐటమ్స్. సో ఇది ఎంట్రీ గేట్. సో యాక్చువల్లీ ఇక్కడ మనం టికెట్స్ ఇవ్వాలి, బట్ వాటర్ ఫాల్ దగ్గరలో ఇస్తున్న టికెట్స్ పర్ హెడ్ 50 రూపీస్ అనమాట ఎంట్రీ. సో ఇవన్నీ షాప్స్ అనమాట. సో పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దది ఉంది. అరౌండ్ 50 కార్స్ వరకు ఒకే దగ్గర పార్క్ చేసుకోవచ్చు. సో చాలా ప్లెజెంట్ ఏరియా అనమాట. సో చూడండి ఎంత మంచి ఏరియా ఉంది. సో మెయిన్గా వాటర్ ఫాల్ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకే.
సో ఆఫ్టర్ దట్ దే ఆర్ నాట్ అలవింగ్ అస్. కానీ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే దూరం నుంచి వచ్చామని చెప్పేసి వాళ్ళు అమౌంట్ తీసుకుని వదలడం అయితే జరిగింది. సో ఇది కొంచెం రిక్వెస్ట్ చేసి వదులుతారు ఆఫ్టర్ 4:30. సో బిఫోర్ 4:30 వస్తేనే పర్టికులర్గా టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే వెళ్ళొచ్చు. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ షాప్స్ అనమాట ఎంట్రీలోన. అంతా కంప్లీట్ పార్కింగ్ ఏరియా. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళు ఏది అమౌంట్ అయితే తీసుకోలేదు పార్కింగ్కి. సో మేబీ టికెట్స్ ఇంక్లూడ్ అయి ఉంటుందేమో, నాకు తెలియదు. సో ప్రజెంట్ అయితే తక్కువ క్రౌడ్ ఉన్నారు. సో మనం వచ్చిన టైం కూడా అరౌండ్ 5:30 అయిపోయింది. సో మేబీ దట్ అందుకే వాళ్ళు తీసుకోకపోయి ఉంటారు. సో మనం ప్రజెంట్ అయితే జగదల్పూర్ వెళ్తున్నాం. సో జగదల్పూర్లో నైట్ మనమైతే స్టే చేస్తున్నాం. స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 7 o'clock కానీ 8 o'clock కానీ లేచి మనమైతే చిత్రకూట వాటర్ ఫాల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మనం ఏ హోటల్ అయితే బుక్ చేసుకోలేదు. సో డైరెక్ట్గా వెళ్ళి అక్కడే ఒక మంచి హోటల్ చూసుకొని స్టే చేద్దాం అనుకుంటున్నాం. సో ఎందుకంటే ఆన్లైన్లో ఒకలా చూపిస్తుంది, ఆఫ్లైన్లో వేరేలా ఉంటుంది. సో డైరెక్ట్గా వెళ్ళి హోటల్స్ చూద్దాం అనుకుంటున్నాం. మీకు అది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తా, మేబీ అది సెకండ్ వీడియో రావచ్చు. సో యాజ్ ఆఫ్ నో తితాగర్ వాటర్ ఫాల్ అయితే మనం క్లోజ్ చేసినాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు చిత్రకూట వాటర్ ఫాల్. లెట్స్ సీ దేర్. బాయ్.